హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వ్లాగ్ అయితే నేను కేక్స్తోనే స్టార్ట్ చేశానండి. సో నేను క్లాసెస్కి వెళ్తున్నాను, బిజీగా ఉన్నా అని చెప్పి ముందు వీడియోలో ఆల్రెడీ షేర్ చేసి ఉన్నాను కదా. సో ముందు రోజు క్లాస్కి వెళ్ళి వచ్చి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలకి ఫుడ్ అది పెట్టేసి ఇంకా ఈవినింగ్ 3 కేక్స్ బేక్ చేశాను. ఒకటి మేము ఇంట్లో కట్ చేసుకోవడానికి అండ్ మిగిలిన 2 నేను క్లాసెస్కి వెళ్తున్నాను కదా, సో అక్కడ అందరికీ పంచడానికి అనమాట. సో ఈ మధ్య ఇంట్లోనే బేక్ చేసుకుంటున్నాను, మీ అందరికీ తెలుసు. సో ఇదేమి షూట్ చేయలేదండి, ఎందుకంటే ముందు రోజు చాలా క్లమ్జీగా ఉంది, చాలా పనులు ఉన్నాయి, టయర్డ్గా అనిపించింది. అట్ ద సేమ్ టైం పిల్లలతో మేనేజ్ చేసుకుంటూ 3 కేక్స్కి బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకొని అదంతా పెట్టుకున్నాను అనమాట. ప్రాసెస్ ఆల్రెడీ నేను చూపించింది అంతకుముందు, సేమ్ ప్రాసెసే ఫాలో అయ్యాను. బట్ ఎక్స్ట్రా ఏంటంటే చాకో చిప్స్తో పాటు ఈ టూటీ ఫ్రూటీస్ కొన్ని ఎక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే కేక్ ఎంటీగా లేకుండా తినడానికి బాగుంటుందని చెప్పి. యాజ్ యూజువల్ చాలా ప్లఫీగా వచ్చిందనమాట. సో పీసెస్ కింద కౌంట్ చేసి తీసుకెళ్దామని. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకొని అంతా సెట్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచాను, ఎందుకంటే నేను రెగ్యులర్గా చేసే పనులన్నీ చేయాలి. అంటే కుకింగ్, మా హస్బెండ్కి బాక్స్ అదంతా. ఆ రోజు నేను క్లాస్కి వెళ్తా అని చెప్పాను మా హస్బెండ్కి, ఎందుకంటే కొంచెం మిస్ అయినా నెక్స్ట్ డేకి బర్త్డేన్ అయిపోతుంది కదా, ఎందుకు నువ్వు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా వెళ్ళిపోమని చెప్పాను. అండ్ కేక్స్ మార్నింగే అవ్వవు కాబట్టి ముందు రోజు బేక్ చేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే కేక్స్ ఎంతమంది ఉన్నారో మా క్లాస్లో అన్ని పీసెస్ కట్ చేసుకొని బౌల్లో పెట్టుకెళ్తున్నా. అండ్ ఒక స్వీట్, ఒక హాట్, కూల్ డ్రింక్స్ అవి తీసుకుందామని అనుకున్నాను. సో దానివల్ల స్వీట్ వచ్చేసి కేక్ తీసుకెళ్తున్నా. మా క్లాస్లో చాలామందే ఉంటారు, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి మన ఇండియన్ ఫుడ్ చాలా కొత్త, అందుకే నేను గులాబ్ జామున్ ఇవన్నీ చేసుకెళ్దాం అనుకున్నా, తింటారో లేదో అన్నట్టు డౌట్ వచ్చి, అందరూ ఇష్టపడాలని ఏం లేదు కదా. అండ్ వీళ్ళు ఓవర్ స్వీట్ తినరు, గులాబ్ జామున్ కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కేక్లోనే కొంచెం షుగర్ తక్కువ వేసి చేశానమాట. సో చాలా బాగా వచ్చింది కేక్ అయితే. అండ్ మన చేతులతో చేసుకొని తీసుకెళ్తే ఆ తృప్తి వేరే ఉంటుంది. అండ్ ముందు కూడా క్లాస్లో అడిగారు అనమాట అందరూ, నువ్వు కుక్ చేసి తీసుకునిరా, బయట నుంచి ఏం తీసుకురావద్దు, చాక్లెట్స్ అవి ఇవి అని చెప్పి. అండ్ కుక్ చేయడం ఆబ్వియస్లీ నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఇష్టంగా ప్రేమగా చేసుకెళ్ళాను. అండ్ ఒక పక్కన కేక్ అండ్ హాట్ వచ్చేసి పఫ్స్ తీసుకెళ్దాం అనుకున్నాను. ఇక్కడ కొంచెం పఫ్స్ అవి కొంచెం బాగానే తింటారు, అట్ ద సేమ్ టైం మన స్టైల్లో కొంచెం ఒక టచ్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి స్పైస్ తక్కువ వేసి పఫ్ ఏమంటారు లోపలదంతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పొద్దున్న చాలా ఎర్లీగా లేచాను ఆ రోజు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా బర్త్డేకి ఇంత ఎర్లీగా లేవడం. యూజువల్లీ చిన్నప్పటి నుంచి నా బర్త్డేస్ ఎప్పుడు సమ్మర్ హాలిడేస్లోనే వచ్చేవి. సో ఇంట్లోనే ఆరామ్సే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంత పొద్దునే లేగడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఇంకా లేచి బంగాళదుంపలు అవి ఉడకబెట్టేసుకొని ఇక్కడ స్టఫ్ అది ప్రిపేర్ చేస్తున్నాను. లేవగానే ఫస్ట్ అయితే పఫ్స్కి రెడీ చేసుకున్నాను, తర్వాత బాక్స్కి కర్రీ ఇదంతా ప్రిపేర్ చేద్దామని. ఎందుకంటే పఫ్ మనం ఇంకా అవెన్లో బేక్ చేయాలి కదా. సో ఇక్కడ మా హస్బెండ్కి రైస్ పెట్టేశాను. అండ్ ఆలు కర్రీయే చేద్దామని చెప్పి మార్నింగే కొంచెం ఎక్కువ ఆలుని ఉడకబెట్టాను. మళ్ళీ వేరే కర్రీ అంటే చాప్ చేయాలి, ఇవన్నీ సర్దుకోవాలి, పఫ్స్ అన్నీ రెడీ చేసుకోవాలి, లేట్ అయిపోతుందని. సో ముందు రోజే అనుకున్నాను అనమాట, ఆలు కర్రీ చేసేద్దాం, ఎందుకంటే ఈ స్టఫ్ కూడా ఆలు కావాలి కాబట్టి. అండ్ ఇక్కడ పఫ్ బేస్ మాకు దొరుకుతుంది, అండ్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది అనుకోండి. ముందు రోజు సాయంత్రం వెళ్ళి కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం అనమాట. అందుకే ముందు రోజు నేను ఏం షూట్ చేయలేదు. మా హస్బెండ్ వచ్చేలోపు కేక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ తను వచ్చాక ఇంకా బయటికి వెళ్ళి ఇంట్లో కావాల్సినవి అండ్ వాళ్ళకి తీసుకెళ్లాల్సినవి అండ్ ఇవన్నీ కూడా తెచ్చుకొని నైట్ చాలా లేట్గా వచ్చాము. వచ్చి పిల్లలకి భోజనం పెట్టుకొని పడుకొని లేట్ అయిపోయింది. ఇంకా పొద్దున్నే లేచా, కొంచెం స్ట్రెస్ఫుల్గానే అనిపించింది, ఇంకా హెడ్ బాత్ చేయాలి. సో చాలా చాలా బిజీగా జరిగిందనమాట ఆ రోజైతే. నేను ఎప్పుడు నా బర్త్డేకి ఇంత బిజీగా ఎప్పుడూ లేను. సో ఇక్కడ పఫ్ బేస్ని ఎన్ని పఫ్స్ కావాలి అని డివైడ్ చేసుకొని అకార్డింగ్లీ కట్ చేసుకున్నాను అనమాట. కర్రీలో మాత్రం స్పైసెస్ చాలా తక్కువ ఉండేలా చూసుకున్నాను, ఎందుకంటే మనం ఇండియన్స్ తిన్నంత స్పైస్ ఇక్కడ ఎవ్వరూ తినరు. సో వాళ్ళు కూడా అదే అంటారనమాట. సో అందుకనే కొంచెం ఏమంటారు స్పైస్ అవన్నీ చూసుకొని తక్కువ యాడ్ చేసుకొని ఇంకా పఫ్స్ అవి రెడీ చేసుకున్నాను.
అండ్ నేను పిల్లలనైతే 7:00కి లేపుతానండి. సో దట్ వాళ్ళకి హాఫ్ అన్ అవర్ టైం సరిపోయేలాగా ప్లాన్ చేసుకుంటా అనమాట. సో ఎవ్రీడే 7కే లేపుతాను. ముందు లేచిన వాళ్ళని పని చేసుకునేవారు. ఈలోపు నా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోవాలని. అండ్ ఇక్కడ వాళ్ళు లేచారు. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేసి వెళ్తా అనమాట. యూజువల్లీ తనే ఫస్ట్ వెళ్ళిపోతారు. సో తను బ్రష్ అది చేపిస్తుంటే ఈలోపు ఇంక వంట చేస్తూ వాళ్ళకి బాయిల్డ్ ఎగ్ నట్స్ ఇలా ఇస్తాను అనమాట. సో ఆలూ కుర్మా మా హస్బెండ్కి బాక్స్ కింద ప్రిపేర్ చేస్తున్నాను. కుకింగ్ అయితే ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే ముందు పఫ్స్ అన్నీ చేస్తూ కూర్చున్నాను కదా. అండ్ ఈలోపు ఇంకా పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చేసి ఇంకా పఫ్స్ కూడా రెడీ అయిపోయాయి. హార్డ్లీ 20 మినిట్స్ తీసుకుంటుంది టైం అంతే. ఇంకా అవి వేడిగా ఉన్నప్పుడే ఇంక పెట్టేస్తున్నా, పైన కవర్ వెళ్ళేటప్పుడు వేద్దాంలే అన్నట్టు ఇంకా కౌంట్ చేసి కొంచెం చిన్న సైజులోనే చేశాను అనమాట. సో పఫ్స్ అది. అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ. ఈ ఇయర్ స్పెషల్, ఐ మీన్ చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ రెగ్యులర్గా కాకుండా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇదే ఫస్ట్ టైం నా బర్త్డేకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంత బిజీగా ఉండడం అయితే. అండ్ నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు చాలామంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడైతే ఇంకా అన్నీ అయిపోయాయి అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కొంచెం కేక్ అది ప్యాక్ చేశాను. ఇంకా తనకు బాక్స్ పెట్టేసి ఇంకా ఫుల్ ఆన్ రష్ అనమాట. అండ్ మా హస్బెండ్ అయితే నా కోసం ఒక క్యూట్ ప్లాంట్ ముందు రోజే తీసుకొచ్చారు. నాకు ఈ ప్లాంట్ అంతకు ముందు ఉండేది కానీ చచ్చిపోయింది నేను ఇండియా వెళ్ళిన టైంలో. చాలా సెన్సిటివ్ ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది అనమాట. సో నేను నిన్న సాయంత్రమే తీసుకురాగానే దాన్ని రీపాట్ చేసేసాను. ఇంట్లో ఆ రోజు పెట్టుకోవాలని చెప్పి నా దగ్గర ఒక ఓల్డ్ పాట్ ఉంటే ఇంకా అందులో రీప్లేస్ చేశాను అనమాట. అండ్ అలానే ఫ్లవర్స్ కూడా తెచ్చిచ్చారు. నన్నే అడిగారు ఏ కలర్ కావాలని, ఎందుకంటే నేను తెచ్చాక ఈ కలర్ తెచ్చావు ఆ కలర్ తెచ్చావు అని చెప్పి నేను మెరూన్ కలర్ తెమ్మని చెప్పాను. అండ్ ఇక్కడ తను కాఫీ చేసి ఇచ్చారనమాట. ఇంక పొద్దున్న లేచిన కాంచి ఆల్రెడీ హెడేక్లో ఉన్నాను, ఎందుకంటే ముందు రోజు చెప్పాను కదా నిద్ర లేదు ఇంకా అలా అని చెప్పి, సరే నాకు ఇష్టమైంది చేయాలి కదా. సో ఇంకా కాఫీ పెట్టించారు. ఇంకా నేనైతే అదే హడావుల్లో ఇంకా ఫ్లవర్స్ తెచ్చిస్తే ఇంకా అవి వేస్లో వేస్తున్నాను అనమాట. మళ్ళీ కొంచెం పాడైపోయినట్టు అయిపోతాయి కదా అన్నట్టు. అండ్ ఫ్లవర్స్ నా హ్యాపీనెస్ ఇదంతా ఫస్ట్ చాయిస్ అనమాట. నాకు ఎంత రష్లో ఉన్న ఇవన్నీ చేస్తాం. మా హస్బెండ్ నన్ను చూసి నవ్వుతూ ఉంటారు అప్పుడప్పుడు, నీ ప్రయారిటీస్ నీ ఇష్టాలు భలే మర్చిపోవు ఎంత బిజీలో ఉన్నా అని. నీ ఇక్కడ ఏమంటారు పిల్లల్ని రష్ చేస్తున్నాను అనమాట, రెడీ అవ్వండి టైం అయిపోతుంది తొందరగా తినండి అని. ఒక పక్కనే ఫ్లవర్స్ వేసుకుంటే తను అదే అంటున్నారు. కాసేపు నవ్వుకున్నాము. పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. ఇంక నేను హెడ్ బాత్ చేయాలన్నమాట, బర్త్డే కదా. సో చేస్తా అన్నారు. మా హస్బెండ్ అన్నారు ఎలానో నేనే కదా నేను డ్రాప్ చేసేది, ఈరోజు నేనే పిల్లల్ని డ్రాప్ చేసి వస్తాను, ఈ లోపు నువ్వు హెడ్ బాత్ చేసి రెడీ అయిపో అని చెప్పి. నాకు యూజువల్లీ పెద్ద టైం తీసుకోనండి రెడీ అవ్వడానికి. ఎవ్రీడే నాకంటూ ఒక 15 మినిట్స్ టైం పెట్టుకుంటాను. అంటే స్నానం చేసి రెడీ అయ్యి ఆ 15 మినిట్స్లోనే అన్నీ అయిపోగొట్టేసుకుంటాను అనమాట, బాక్స్ పెట్టుకోవడం ఇదంతా. సో నేను ఎక్కువ టైం తీసుకుని దేనికైనా. మా హస్బెండ్ డ్రాప్ చేసి వచ్చేలోపు ఇంక హెడ్ బాత్ చేసి కొత్త డ్రెస్ వేసేసుకొని ఇంకా హెయిర్ కొంచెం డ్రై చేసుకుంటూ సీరం అది అప్లై చేసుకున్నా. అండ్ పుట్టినరోజున బ్లాక్ వేసుకున్నావు ఏంటి అని ఎవరైనా అడిగితే కనుక నేను ఒకటే చెప్తాను, నాకు ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవండి కలర్స్లో. నాకు నచ్చింది నేను ప్రిఫర్ చేస్తా. చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఆబ్వియస్లీ కొనేవాళ్ళు కాదు. అండ్ ఈ డ్రెస్ అయితే నేను కేరళ బొటిక్లో చేయించుకున్నా. 1 ఇయర్ అవుతుందండి ఈ డ్రెస్ తీసుకొని. నేను ఇప్పటి వరకు అకేషన్ రాక వేసుకోలేదు. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను కానీ వేసుకోవడానికి అవ్వలేదన్నమాట. సో మా హస్బెండ్కి చూపిస్తే తను ఇది బాగుందన్నారు. నాకు కూడా బ్లాక్ అంటే చాలా ఇష్టము. సో పుట్టినరోజు నాకు ఇష్టమైన డ్రెస్సే వేసుకున్నా అండ్ వాచ్ పెట్టేసుకున్నాను అండ్ సింపుల్గానే రెడీ అయిపోయాను. అండ్ డైమండ్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, సో ఇవి ప్రాపర్గా ఒక స్పెషల్ డే కంటూ వేసుకోలేదు. సో ఇంకా ఆ రోజు ఇలా 2-in-1 మోడల్ కదా, ఇది నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా మా యానివర్సరీ వ్లాగ్లో. సో ఓపెన్ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. నేను తలని ఎప్పుడు హెయిర్ డ్రై పెట్టి డ్రై చేయని నాకు ఇష్టం ఉండదు. అండ్ ఇక్కడ బయలుదేరేటప్పుడు ఇంకా దేవుడికి కూడా దండం పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట అన్నీ తీసుకొని. నేను పూజ కూడా ఏం చేసుకోలేదండి, ఎందుకంటే నాకు ఆ రోజుకి 5th డే అనమాట. సో నాకు కంప్లీట్గా అయ్యేంత వరకు నేను పూజ అది చేసుకోను, బట్ దూరం నుంచి కొంచెం దండం పెట్టేసుకున్నాను. ఇంకా టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ దానివల్లే వెళ్ళలేకపోయాను. బట్ నాకు ఎప్పుడైనా ఇలా ఇంపార్టెంట్ డేస్లో ఇలా టెంపుల్స్కి వెళ్ళకుండా పూజ చేయకుండా అలా ఉంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఒక ఇన్కంప్లీట్ సెన్స్లో ఉంటాను నేను, బట్ ఏం చేయలేం కదా, అది గాడ్ ఇచ్చిన ఒక సిచ్యువేషన్ మన ఆడవాళ్ళందరికీ. సో ఇక్కడైతే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాను. మా హస్బెండ్ ఇంకా నన్ను
డ్రాప్ చేసేసి ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిపోతా అని చెప్పారు. ఇంకా నేను కూడా వెళ్ళిపోమన్నా, ఇంట్లో ఉన్న తను ఒక్కళ్ళే ఉండాలి కదా. సో ఇక్కడ నా డ్రెస్తో నీకు ఒక రీల్ తీస్తాను రా అంటే ఇంకా తిరుగుతున్నా అనమాట. డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ ఫొటోస్ పోస్ట్ చేసినప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారని. ఆల్మోస్ట్ 1 year అయిపోయిందండి ఈ డ్రెస్ నేను కస్టమైజ్ చేయించుకొని. నాకు బ్లాక్లో చాలా ఇష్టమైన పర్ఫెక్ట్గా ఒక డ్రెస్ ఉండాలని ఎప్పుడు అనుకునేదాన్ని. సో చాలా బాగుంది, సింపుల్గా అండ్ డిఫరెంట్గా ఉంటుంది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. సో మంచి హరీలో ఉన్నాం. టైం 8:30 అయింది. నా క్లాస్ 9కి అనమాట. ఎప్పుడు వాళ్ళని డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతా. ఈరోజు వాళ్ళని దింపేసి రమ్మన్నా, సో దట్ నేను రెడీ అయ్యి అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు అని. సో పర్లేదు, ఒక బఫర్ టైం అయితే ఉంది. అండ్ పఫ్స్, కేక్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఈరోజు తను డ్రాప్ చేస్తా అన్నారు. సో అవంతా వాక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. 20-25 minutes పడుతుంది. అందుకని తను డ్రాప్ చేసి ఇంకా అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తా అని చెప్పారు. సో ఎస్, ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఫస్ట్ టైం నా లైఫ్లో. ఎప్పుడు స్కూల్లో జరుపుకుని చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాలిడేస్లోనే వస్తుంది, సమ్మర్ హాలిడేస్లో. ఈసారి ఫస్ట్ టైం జనాల్లో ఒక స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటున్న ఫీలింగ్. వాళ్ళందరూ లాస్ట్ టైం ఏదో క్వశ్చన్ ఫార్మాట్స్ వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్స్ అన్నీ వచ్చాయన్నమాట అందులో. సో అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ బయటపడింది. ఇంకా నిన్ను అందరూ అడిగారు కుక్ చేసి తీసుకురావాలి అంటే, సరే ఇంకా అందరూ ఉంటారు కదా జర్మన్స్, ఐ మీన్ మా ప్రొఫెసర్ జర్మన్, తర్వాత టర్కీ వాళ్ళు, ఇండియన్స్ అందరూ ఉంటారు డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో లైట్గా స్పైస్ తక్కువ వేసి పఫ్ను, కేక్ తీసుకెళ్తున్నా, కూల్ డ్రింక్స్ అవి వాళ్ళు కుక్ చేసి తీసుకురమ్మన్నారు అనమాట, బయట నుంచి కాకుండా. అందుకని పొద్దున్నే ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సో ఫుల్ టెన్షన్గా ఉంది నాకైతే. అంటే నాకు ఎప్పుడు లేట్ వెళ్ళడం తెలియదు బుజ్జి, అడ్వాన్స్డ్గానే వెళ్తా. ఈరోజు అంటే ఎప్పుడు వాళ్ళతో వెళ్ళిపోవడం వెళ్ళి అలవాటు. ఒక 1/2 hour కూర్చుంటా క్లాస్లో, నిన్న ఏం జరిగింది ఏంటని చూసుకుంటూ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళేటప్పటికి అందరూ వచ్చేసారు అనుకో, నాకు అదో ఫీలింగ్. దాన్ని 1/2 hour క్యారీ చేస్తా. సో అది. అండ్ ఈరోజు క్లాస్లో సెలబ్రేషన్స్ కుదిరితే షూట్ చేస్తాను. అండ్ ఈరోజు అంతా ఎలా స్పెండ్ చేస్తా ఏంటి అదంతా షేర్ చేస్తాను. సో ఈరోజు ఈ బ్లాక్ బీడ్స్ వేసుకున్నా. డాలర్ కన్నా ఈ డ్రెస్కి ఇలా ఓపెన్ చేసుకునేది 2-in-1 కదా, సో ఓపెన్ చేసుకుంటేనే బాగుంటుంది అనిపించి ఇంక ఇలానే వేసుకున్నాను. దీనికి మ్యాచింగ్ కూడా అవుతుంది. అండ్ ఈ డ్రెస్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ జూలైలోనూ ఎప్పుడో డిజైన్ చేయించుకున్నాను, ఇప్పటికి వచ్చి వేసుకోలేదు. సో ఇది ఒక్కటే పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ బ్లాక్ వేసుకున్నాను అనుకోవద్దు, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమి ఉండవు. ఇంకా అందుకని వేసేసుకున్నాను అనమాట. కొత్త శారీస్ ఉన్నాయి కానీ శారీస్ వేసుకొని వెళ్ళాం కదా, అందుకనే అనమాట. అదేగా ఇటు సైడ్ నుంచి అక్కడే కదా బుజ్జి, కాదు అక్కడే పెట్టుకొని వస్తారు వీళ్ళు. అవునమ్మా, డైరెక్ట్గా ముందే ఆపుతాను. ఓకే యా, బాయ్. అండ్ నేనైతే ఆల్మోస్ట్ మా క్లాస్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ పార్కింగ్ అది ఉండదు, వెళ్ళడానికి వే కూడా అంతే. చుట్టూ తిరిగి వచ్చాం ఫైనల్లీ. ఇంక మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేసి నా క్లాస్కి వద్దాం అనుకున్నారు కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. నాకు 9కి క్లాస్ ఆ రోజు, 9:05కి ఏమో వెళ్ళాను. తనకి ఇంకొక 1 hour అనమాట ఆఫీస్కి. తనకి లేట్ అయిపోయింది. ఇంక నేను ఫాస్ట్గా పరిగెట్టుకొని వద్దులే వెళ్ళిపోతా అని చెప్పి ఇంక క్లాస్కి వచ్చేసా. అందరూ బర్త్డే సాంగ్ పాడారు. ఐ ఫెల్ సో స్పెషల్. ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. అండ్ తిను నా క్లాస్మేట్. సో నాకు 2 ఫ్రెండ్స్ ఉంటారనమాట, మన ఇండియన్స్. ఒకళ్ళు మలయాళీ, తను మలయాళీ. అండ్ తను రిగ్మా. అండ్ తిను వచ్చేసి అమల, తను తమిళియన్ అనమాట. సో ఫస్ట్ డే నుంచి కనెక్షన్ చాలా డిఫరెంట్గా బాగా కలిసింది. అండ్ ఇక్కడ క్లాస్లో బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మా సార్ ఇచ్చారనమాట, ఇది అరేంజ్ చేయండి అని బ్రేక్ టైంలో. ఇంక నేను తెచ్చిన ఫుడ్ అదంతా పెట్టాను. ఇక్కడ మా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. బాగా అనిపించింది నాకు. Happy birthday. Kutti rabbits and show wait. I thought balloon is falling. Me and my husband now. Yeah. Wow, baby. Oh, nice. Completely yes. Yes, you should. Thank you. It's very nice. Keep the bag there.
It's you. Actually, matching. Wow, thank you. Very nice. Nice. Thank you so much. Thank you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Nana. Happy birthday to you. సో వీళ్ళే అనమాట నా క్లాస్మేట్స్. చాలా హ్యాపీ అండ్ అందరం కలిసిపోయాం. అండ్ అందరినీ అడిగాను, నాకు ఇలా ఛానల్ ఉంటుంది, వీడియో తీసుకుంటాను ఓకేనా అని. సో ఇక్కడ వాళ్ళు మేక్ ఏ విష్ అంటే నేను చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఎప్పుడు ఇలా ఒక స్కూల్లో కానీ క్లాస్లో కానీ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం అని. సో వాళ్ళందరూ చాలా మంచిగా ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడ అన్ని ఏజెస్ వాళ్ళు ఉంటారని, అందరూ లాంగ్వేజ్ నేర్చుకుంటారనమాట. సో ఐ ఫెల్ సో హ్యాపీ. ఇయే చాలా చాలా స్పెషల్ నాకు నిజంగానే. చాలా మంచిగా స్టార్ట్ అయింది. అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం క్లమ్జీ అయిపోయింది అనమాట. పిల్లలు అల్లరి, ఏడుపు, ఆల్రెడీ నిద్ర లేకపోవడం, కొంచెం తలకాయ నొప్పితో సో కొంచెం డల్ అయిపోయాం. బయటకు వెళ్దాం అన్న ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నాం అనమాట దానివల్లే. సో చిన్నగా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకొని, బట్ ఐ వాజ్ హ్యాపీ దట్ డే. You're taking picture or video? Was sagt man da? Spaghetti? Ja? Spaghetti. Thank you so much. Thank you. Thank you. Madi Miguel. Biryani. By Amala. Amala Paula. Hey, veg biryani, chicken biryani. Wow. Nice. Salt and all that. And morning within 20 minutes I prepare. Very good. She's the heroine of the, cooker of the cook. Ja, ich habe gesagt, jemand soll die Kabel abschneiden. అండ్ ఇంకా క్లాస్ అయ్యాక నేనేం షూట్ చేయలేదండి, తర్వాత మర్చిపోయాను. ఇంకా క్లాస్ అయ్యాక ఇంక ఇంటికైతే నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయి వచ్చేస్తున్నాను. హాయ్ హలో. సో నేనైతే నా క్లాస్ నుంచి వచ్చేసాను. ఇంటికి వెళ్ళి ఆ లగేజ్ అంతా పెట్టేసా. యాక్చువల్గా నాకు 1 hour టైం ఉంటుంది అనమాట. సో క్లాస్కిను పిల్లలకి పిక్ చేసుకోవడానికి ఆ 1 hour అక్కడెక్కడైనా ఏదైనా తిరిగేసి అలా పిక్ చేసుకొని వస్తా ఉంది వీలో, ఎందుకంటే అది దాటి రావాలి. బట్ ఈరోజు లగేజ్ ఉందన్నమాట. కొంచెం పొద్దున అవన్నీ తీసుకెళ్ళానుగా, చాలా బరువు ఉందండి. ఆ బరువు వేసుకొని ఎక్కడ తిరుగుతానులే అని ఫస్ట్ ఇంకా అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మళ్ళీ వెళ్తున్నా కిండర్ గార్డెన్కి పిక్ చేసుకోవడానికి. ఒక 10 minutes ఆయాసం తీర్చుకొని ఇంక బయలుదేరా అనమాట. వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని వచ్చాక ఇంక అప్పుడు లంచ్ చేయాలి. నేను రోజు లంచ్ చేసే టైంకి 2:30 అలా అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కూడా అంతే 10:30 అలా చేస్తాను. జ్యూస్ బాయిల్డ్ ఎగ్ మార్నింగ్ తినేస్తా. బ్రేక్ఫాస్ట్ అక్కడ తీసుకెళ్తాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేసే వెళ్ళాను. పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏమన్నా పెట్టేసి ఇంక నేను కూడా లంచ్ చేస్తా. మా హస్బెండ్ వర్క్ అయ్యాక కొంచెం ఎర్లీగానే వచ్చేసారనమాట. ఇంకా కేక్ అది కట్ చేస్తున్నాము. బయటికి వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నా అని చెప్పాను కదా. సో తను కొంచెం అప్సెట్లో ఉన్నారు, బట్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. బర్త్డే ఎవరిది? హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే. పాట పాడండి. హ్యాపీ బర్త్డే టు యు. పట్టుకో. ఫస్ట్ సాంగ్ పాడషి. హ్యాపీ బర్త్డే. థాంక్యూ దక్షిణ్. అషి పాట పాడి హ్యాపీ బర్త్డే చెప్పాము. హ్యాపీ బర్త్డే. ఇద్దరు పాడండి. ఇద్దరు హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. ఏ హ్యాపీ బర్త్డే. పట్టుకున్నాను దక్షిత్, నువ్వు కూడా పట్టుకో. ఇద్దరు అన్నా నువ్వు అదే ఉండరా అషి ఉండు. ఇద్దరు ఓకే ఓకే కట్ చేద్దామా? పట్టుకోండి. ఓకే ఏ హ్యాపీ బర్త్డే. రైట్ హ్యాండ్ ఆ చేత పట్టుకోవాలి, Right hand. ఈ చేయి పట్టుకోవాలి. ఆగు. ఏ ఉండు, కట్ అవుతుంది. కేక్ పెడతాను ఉండమ్మా. కట్ చేద్దాం. ఇదిగో నువ్వే కట్ చేద్దుగా, నువ్వే కట్ చేయి.
తెచ్చి ఇచ్చేస్తాను. ఇద్దరు అషి చేద్దాం వద్దా కేక్ కేక్ కావాలి మరి పట్టుకో పట్టుకో దక్షిత్ పట్టుకో రష్యన్ నువ్వు పట్టుకో. హ్యాపీ బర్త్డే ఏంటి సరే నువ్వే కట్ చేయి నువ్వే కట్ చేయి. దక్షిత్ ఉన్నాను ఒకసారి కట్ చేయి వావ్ అయిపోయింది. ఉండు దక్షిత్ వెయ్యి ఇలాగే Yes. సూపర్ సూపర్. ఏ అమ్మకి పెట్టాలి. ఇదిగో బాగుందా ఏ మీరు కాదు తినడం కాదు అమ్మకి పెట్టాలి. దక్షిత్ రైట్ హ్యాండ్ హ్యాపీ బర్త్డే రా. రైట్ హ్యాండ్ తో అమ్మకి పెట్టి ఈ చేతితో పెట్టాలి. ఈ చేతితో పట్టుకో ఈ చేతితో పెట్టి అమ్మకి పెట్టు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు తిను. అషి అమ్మ అమ్మకి పెట్టు. అమ్మకి పెట్టు హ్యాపీ బర్త్డే అని చెప్పి నోట్లో పెట్టాలి. తిను వెరీ గుడ్ అషి అమ్మ పెట్టదు అది. తీసుకో అమ్మకి పెట్టు. సరే సరే తీసుకో మ్మ్. బాగుందా చాకో చిప్ వచ్చింది బాగుందా? అషి నువ్వే తినేస్తావు కేక్ అమ్మకి పెట్టరా. అమ్మకి పెట్టవా? హ్యాపీ బర్త్డే అమ్మది ఈ కేక్ తీసి పెట్టు అమ్మకి పెట్టు. తీ చిన్న ముక్క తీ. ఈ చేతి రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టు. ఇది చెయ్యి ఇది తీ. సరే పెట్టవా నాకు తీస్తుంది. పెట్టు అమ్మకి పెట్టు. రైట్ ఈ హ్యాండ్ తో పెట్టాలి ఈ హ్యాండ్ తో ఈ రైట్ చేతి హ్యాండ్ ఏది అషమ్మ ఆ. ఇది పక్కన పెట్టు ఇప్పుడు తీ. తీసుకో ఆ. తీసుకో చిన్న ముక్క నువ్వు తిను. అమ్మకి పెట్టు. ఒరే అమ్మకి పెట్టరా హ్యాపీ బర్త్డే అమ్మది. థ్యాంక్ యూ అసలు ఇప్పుడు తిను సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా స్పెషల్ అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.